సంగారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. నిన్న దారుణ హత్యకు గురైన రాజుని ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించిందని పోలీసులు తేల్చారు. 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజు, సుమలత మల్లేపల్లిలోని బీర్ ఫ్యాక్టరీలోని క్యాంటీన్ లో హెల్పర్స్ గా పనిచేస్తున్నారు. అదే క్యాంటీన్ లో వంట మాస్టర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది సుమలత. కొన్ని రోజులుగా ఈ విషయంపై గొడవలు జరుగుతూ ఉండటంతో వంట మాస్టర్ కు చెప్పి రాజును హత్య చేయించింది సుమలత. మందు తాగుదామని పిలిచి హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. నిన్న దారుణ హత్యకు గురైన రాజుని తన భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిందని పోలీసులు నిర్ధారించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్న ఉదయం తెల్లవారుజామున సాయంత్రానికి కేసు పోలీసులు వచ్చినా కూడా పూర్తి ఆధారాలు అయితే సేకరించారు పోలీసులు. ప్రస్తుతం అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కట్టుకున్న భార్యని భర్త ప్రతినిధించింది. ఇద్దరు కూడా గతంలో వరంగల్ జిల్లాకు చెందినటువంటి రాజు, అదేవిధంగా సుమలత ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 11 ఏళ్ల పాప, అదేవిధంగా ఒక 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరు కూడా ఇంటి నుంచి దూరంగా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత సంగారెడ్డికి వచ్చి సంగారెడ్డిలో ఎల్ఐసి కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే సంగారెడ్డి పరిసరంలో మల్లెపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో బియ్యం ఫ్యాక్టరీలో ఇద్దరు క్యాంటీన్ లో భార్య పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో భార్య వంట మాస్టర్ కి హెల్పర్ గా పనిచేస్తుంది. హెల్పర్ గా పనిచేస్తున్న